హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నేను కస్టమైజ్ చేసిన కిడ్స్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఈ డ్రెస్ చూడండి, ఇది బ్లౌజ్ పీస్తో డ్రెస్ చేశాను అనమాట. నేను శారీలో ఉంటుంది కదా బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా లాంగ్ ఫ్రాక్లా కుట్టాను అనమాట. డ్రెస్ అంతా ఇలా వస్తుంది. ఇది 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఫుల్ ఫ్రాక్లా వస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఓపెన్ పెట్టేసి హుక్స్ పెట్టేశాను. సో చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉండడం కోసం లైనింగ్ వేసి కుట్టాను అనమాట. ఇది వచ్చేసరికి ఇలా ప్యాచ్లు బయట దొరుకుతాయి, లేకపోతే వేరే ఫ్రాక్ అయినా ఉంటాయి కదా, అవైనా తీసుకొని మీరు దీనిపైన స్టిక్ చేసేసుకుంటే మీకు ఇది పార్టీ వేర్ డ్రెస్లా తయారైపోతుంది. జస్ట్ ఇది వేస్ట్గా ఉన్న బ్లౌజ్ పీస్తో నేను ఇలా లాంగ్ ఫ్రాక్లా డిజైన్ చేశాను అనమాట. ఇలా మనం డిజైన్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో మంచి డ్రెస్సెస్ మనకి మంచి అవుతాయి అన్నమాట. చూడండి, ఇది చాలా మంచి లుక్ వస్తుంది. ఇది గ్రాండ్గా ఉంటుంది అన్నమాట వేసుకుంటే. బ్లౌజ్ పీస్ కూడా సిల్క్ తీసుకోవడం వల్ల పట్టు టైప్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లెహంగా బ్లౌజ్ అనమాట. సో ఇది బ్లౌజ్. దీనికి నేను సింపుల్గానే చేశాను టాపు. ఇక్కడ ఏంటంటే లెహంగాలో ఏ క్లాత్ అయితే వస్తుందో ఆ క్లాత్తో ఇక్కడ కుర్చీల్లా పెట్టేసి దానిపైన లేస్ వేసేసాను అనమాట. లేస్ వేసి ఇక్కడ పైపింగ్ ఇచ్చాను ఇక్కడ. సో ఇది ఒక నెక్లెస్లా ఉంటుంది అనమాట. నెక్ చుట్టూ బాగుంటుంది వేసుకునేటప్పుడు. ఇలా అయితే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టాను. ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టేసి ఇక్కడ లేస్లా వేసేసాను. అండ్ ఇక్కడ లెహంగాలో వచ్చే క్లాత్తో మళ్ళీ ఇక్కడ కుర్చీలా పెట్టాను ఇక్కడ. సో 2 స్టెప్పులు కుర్చీలు వస్తాయి మనకి. ఇవి అంతే, ఇలా పెట్టేసి ఇంకా కింద అంతా సింపుల్గా వదిలేసాను. ఇంకా ఏమీ డిజైన్ ఇవ్వలేదు. సో లెహంగా కదా, కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇది మంచి లుక్ ఉంటుంది. ఇలా సింపుల్గా పెట్టాను. దీనికి లెహంగా ఇలా వస్తుంది అనమాట. టాప్ సింపుల్గా ఉంది కాబట్టి లెహంగాని కొంచెం రిచ్గా చేయడం కోసం ఇలా అనమాట. ఇక్కడ లేస్ వేసేసి బోర్డర్లా ఉంచేసాను నేను. అక్కడ ఉంచేసి లెహంగా మొత్తం మల్టీ కలర్ థ్రెడ్స్తో ఇలా మిర్రర్ స్టిక్ చేశాను అనమాట. చూడండి, ఇది ఇలా వస్తుంది. దీనికి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. సో వేసుకుంటే మంచి లుక్ వచ్చింది. చూడడానికి సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం రిచ్గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కలీ మోడల్ వస్తుంది కదా, ఇది కలీ లెహంగా అనమాట. చిన్న చిన్న కలీస్లా కట్ చేసి లెహంగా నేను స్టిచ్ చేశాను. ఇది పైన నెట్ వేసాను. ఇక్కడ నేను నెట్ పైన వేసేసి లోపల సాటిన్ క్లాత్ వేసాను. సో షైనీగా మంచి లుక్ ఉంటుంది. లోపల సాటిన్ క్లాత్ ఇది. దీనిపైన ఇది నెట్ అనమాట. ఇది కలీస్లా కట్ చేసి ఇది లెహంగా కుట్టాను. దీనిపైన బోర్డర్స్ వేసేసి హెవీ లంగాలా తీసుకొచ్చాను అనమాట నేను. ఇది కూడా బోర్డర్ అనమాట. ఇది ఒక బోర్డర్ లేస్. దీనిపైన బ్లూ కలర్లో వెల్వెట్ క్లాత్ తీసుకొని ఒక 2 ఇంచెస్ లెంత్లో స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడ దీనిపైన హెవీగా ఉన్న ఒక బార్డర్ని తీసుకొని లేస్ అనమాట. ఇది లేస్ ఇక్కడ వేసేసి చిన్న లేసుల్ని పైన కింద వేసేసాను. వేసేసి మళ్ళీ కూడా వెల్వెట్ క్లాత్తో ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేశాను. దానిపైన మళ్ళీ 2 రకాల లేసెస్ వేసాను అనమాట. ఇక్కడ ప్యాచెస్ ఉంటాయి. ఇలా ప్యాచెస్ మనకు దొరుకుతాయి బయట మార్కెట్లో. ఇవి తీసుకొని ఇక్కడ స్టిక్ చేశాను అనమాట. లెహంగా మొత్తం చిన్న చిన్న కుందన్స్ని ఇలా అంటించాను అనమాట. లెహంగా మొత్తం సింపుల్గా కనిపించడానికి. ఇక్కడ పైన కూడా వెల్వెట్ క్లాత్తో ఇలా వేసేసి మళ్ళీ కింద బార్డర్ ఇచ్చాను అనమాట. ఇది ఫ్రంట్ వైపు ఇలా వస్తుంది. దీనికి చిన్న చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను ఇక్కడ. సో ఓవరాల్గా లంగా ఇలా ఉంటుందన్నమాట. చూసారా,
దీనిపైన బ్లౌజ్ వచ్చేసి లెహంగా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ని నేను సింపుల్గా వెల్వెట్ క్లాత్ తీసుకొని సింపుల్గా అనమాట స్లీవ్లెస్గా బ్లౌజ్ని ఇలా ప్లెయిన్గా పెట్టేసి వెనకాతల జిప్ పెట్టేసి ఓపెన్ పెట్టేసి ఉంచాను అనమాట. ఇలా ఉంటుంది సింపుల్గా. దీనిపైన దుపట్టా కూడా చేశాను, అదే నెట్ క్లాత్తో ఇలా అనమాట. దీనికి కూడా బార్డర్స్ వేసేసాను, సేమ్ లంగాలో ఎలా వేసానో అలా వేసేసి చిన్న అంచు ఇచ్చేసి ఇలా అనమాట పెట్టాను. కింద దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టాను ఎడ్జెస్లో. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇప్పుడు. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది కొంచెం పెద్ద పిల్లలకి అనమాట, 9 to 10 years పిల్లల కోసం. ఇది 3 meters క్లాత్తో నేను స్టిచ్ చేశాను మొత్తం. ఇది వచ్చేసి సాటిన్ క్లాత్, పైన కూడా సాటిన్ క్లాత్ వేసి దానిపైన నెట్ వేసాను. సో కొంచెం డిజైనర్గా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో మనకి మంచి ఫ్రాక్ రెడీ అవుతుంది అనమాట. కింద అంతా పెట్టేసి జిగ్ జాగ్ చేపించేసాను. సో పైన పార్ట్ ఒకటి మాత్రమే నెట్ వేసాను నేను, ముందు అండ్ వెనక కూడా వేసేసి జిప్ పెట్టాను. జిప్ పెట్టేసి ఇలా థ్రెడ్స్ పెట్టేశాను సాటిన్ క్లాత్తో. అండ్ ఇక్కడ పెద్ద బౌ అంటారు కదా, బటర్ఫ్లై టైప్ది స్టిచ్ చేసేసి దీనిపైన నేను స్టోన్స్ ఇక్కడ స్టిక్ చేసేసి ఇలా పెట్టాను అనమాట. సో దీనివల్ల మంచి డిజైనర్ ఫ్రాక్లా కనిపిస్తుంది ఇది. చూడండి, ఇలా మనం క్లాత్ తీసుకొని ఇంట్లోనే డిజైన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి మంచి డ్రెస్సెస్ రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, ఇది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఇది కూడా బ్లౌజ్ పీస్ అనమాట. ఇది చిన్నపిల్లల కోసం. ఇది 1 to 2 years పిల్లలకి ఇలా సరిపోతుంది. ఇది కూడా 60 centimeter బ్లౌజ్ పీస్. ఇది మెడ దగ్గర నేను ఒక లేస్లా ఇలా వేసాను అనమాట. ఇది మంచి డిజైనర్ లుక్ వచ్చింది, చూసారా? అసలు ఇది బ్లౌజ్ పీస్ కుట్టమంటే ఎవరు నమ్మరు అనమాట. ఈ వీడియోని నేను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను వచ్చేసి బటర్ఫ్లై లాంటిది ఇలా పెట్టేసి ఇక్కడ చిన్న స్టోన్ పెట్టేసాను అనమాట సింపుల్గా. చూడండి, చాలా మంచి లుక్ వస్తుంది. బ్లౌజ్ పీస్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మంచి మంచి డ్రెస్సులా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఈ వీడియో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది శారీ అనమాట. ఇది కూడా చిన్నపిల్లలకి అప్ టు 3 years వరకు సరిపోతుంది డ్రెస్. శారీని నేను ఇక్కడ బాక్స్ ప్లేటెడ్ ఉంటాయి కదా, బాక్స్ పెట్టేసి నేను ఇలా కింద ఫ్లేర్గా వస్తుంది అనమాట. ఇది ఇలా డిజైన్ చేశాను. సైడ్న థ్రెడ్స్ పెట్టేసి ఇక్కడ ఫ్లవర్స్తో ఉన్న లేస్ అనమాట. ఇది బయట దొరుకుతాయి మనకి. ఇది ఇక్కడ నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. చూడండి, ఇది ఆల్రెడీ ఫ్లోరల్ ప్రింట్ ఉంది కాబట్టి దీనికి ఇంకా నేను ఏం డిజైన్ ఏం పెట్టలేదు, ఇలానే సింపుల్గా కుట్టేశాను. ఇది మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్. శారీస్ని మనం వాడిన శారీస్ ఉంటాయి కదా, చాలా పాత శారీస్, అలాంటివన్నీ ఇలా స్టిచ్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట. వెనకాతల ఇక్కడ హుక్స్ పెట్టేసి వదిలేసాను. వెనకాతలు కూడా ఇలా వస్తుంది. దీనికి మనం కొంచెం లైనింగ్ లాంటిది వేసుకుంటే, కాటన్ లైనింగ్ లాంటిది వేసుకుంటే చిన్నపిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా డ్రెస్ లుక్ వచ్చేసి. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.